ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనంలో లూకా భక్తుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అన్నాడు. అవును ప్రియులారా, క్రీస్తు యేసులో రక్షణ పొందిన తర్వాత దేవుడు భూదిగంతముల వరకు నిన్ను సాక్షిగా నిలబెట్టుకొని ఉంటున్నాడు. ఎందుకనగా నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఆయన యొక్క వెలుగు లోకంలో పాపమైన చీకటిపై ప్రసరింపచేసి అనేక ఆత్మలను ఆయన వైపు మళ్లించుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆ దిశలోనే దేవుడు పౌలు బర్నబాలను బలపరిచి పరిశుద్ధాత్మతో నింపి యూదా జనాంగం మధ్య దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ వచ్చినప్పుడు అక్కడున్నటువంటి యూదా ప్రజలు, అక్కడున్నటువంటి జనసమూహములంతా కూడా వారి మీద మత్సరముతో వారిని దూషిస్తూ వారికి అడ్డంగా చెప్తూ వచ్చినట్లుగా, వారు దేవుని వాక్యాన్ని తృణీకరించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ సమయంలో దేవుడు మరి పౌలు బర్నబాలను అన్యజనుల యొద్దకు పంపుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాగిన తండ్రి మరి దేవుడు అన్యజనులకు ఈ మాటలు తెలియజేస్తూ వచ్చినప్పుడు వారు ఆ మాటలు విని ఎంతో సంతోషించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ఆ ప్రదేశమంతటా మరి వ్యాపించబడుతూ వచ్చింది. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, మరి భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు సెలవిచ్చినాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, గ్రుడ్డివారు కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం కలిగినటువంటి నీ జీవితంలో దేవుడు తన పరిపూర్ణ సేవ కొరకు నిన్ను పిలుస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచించుము. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానికి లోబడి ఆయనకు నిన్ను అప్పగించుకొని అన్యజనులకు దేవుడు నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీలో ఉన్నటువంటి వెలుగును చీకటి కాకుండా చూచుకొనుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వెలుగును భూదిగంతముల వరకు తీసుకుని వెళ్ళి ఆయనను మనము మహిమపరచుదుము గాక.